కాంప్లెక్స్ దాకా వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి మనం ఇట్లా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మనకి రైట్ సైడ్ డివైడర్ మీద చూస్తే చెన్నై షాపింగ్ మాల్ యాడ్ మొత్తం పెట్టున్నారు. చెన్నై షాపింగ్ మాల్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ పెట్రోల్ పంపు దాకా పెట్టున్నాయి. మొత్తం చెన్నై. ఈరోజు చలి బాగా ఉంది ఇక్కడ ఒంగోలులో. అయినా కూడా ఇక్కడ హైదరాబాద్ అంత చలి ఉండదు కదా, మామూలుగా ఏదో ఉంటుంది. కానీ నైట్ టైము తెల్లారుజామున 3, 4 అప్పుడు మాత్రం బాగా చలిగా ఉంటుంది. ఈరోజు పెద్ద సూర్యుడు గాడు లేడనమాట. క్లౌడ్ గాడు ఏం లేదు, క్లౌడీగా ఉంది. వర్షం పడిద్ది అన్నారు కదా, కానీ వర్షం ఏం పడలేదన్నమాట. ఇక్కడ బైక్స్ రోడ్డు మీద పెట్టి అన్నీ లోపల పెట్టమని అడుగుతున్నారు. ఇక్కడ మనకి మోర్ తీసేశారు. ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్తుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అన్నమాట. అవును, నిన్న ఆర్కే చెప్పాడు. ఆర్కే చెప్పకపోతే ఒంగోలులో ఏం జరుగుతుంది ఎవరికి ఏమీ తెలియదు. ఆర్కేనే న్యూస్. ఒంగోలు ఎక్కడ ఏం జరుగుతుందని ఆర్కేనే చెప్తాడు. ఇక్కడ అంతా ఫుల్ హడావుడిగా ఉంది. ఇక్కడ ఇది ఓపెన్ చేశారు ఈరోజు. ఇక్కడ ఇంతకుముందు ఉండేది కాదు, ఇది ఎటు నుంచి అటు వెళ్ళేది. అది తీశారు అనమాట. అది తీసిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నట్టుంది. ఇక్కడ తనిష్క్ కార్ట్ లైన్ అని పెట్టారు. ఇది కార్ట్ లైన్, అది జ్యువెలరీ షాప్ అనుకుంటా. అది వస్తున్నారా ఏంది అట్లా వస్తుంది? లైటింగ్ ఉండటం వల్ల అట్లా వస్తుందా? సరేలే, ఏం కాదు. కానీ ఇక్కడ వెనక ఒకళ్ళు హారన్ కొడుతున్నారు. అందుకని నేనేం చేస్తానో నాకు అర్థం కాలేదు. హార్న్ అతను కంటిన్యూస్గా హార్న్ కొడుతూ ఉన్నాడు. హార్న్ పక్కకి వెళ్ళిపోయాడు. హార్న్ కొడుతూ ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద మళ్ళీ హార్న్ కొడుతున్నారు. అది బస్సు అది బస్సు, కారు కాదు, బస్సు. ఎక్కడో హార్న్ కొడుతుంటే ఇక్కడ వినిపిస్తుంది. అందుకని పక్కకి వెళ్తున్నాను. మనం ఎప్పుడు సేఫ్ జోన్లో ఉన్నామని ట్రై చేస్తూ ఉంటాము. ఇది బస్సు నరసరావుపేట ఒంగోలు బస్సు అన్నమాట. ఈరోజు ఎట్లా ఉంది ఈ లైన్ అనేది చూద్దాము. డైలీ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. నైట్ టైం అయితే మా వాడు ఉంటాడు, అందుకని వాడిని తీసుకొని వెళ్ళి నైట్ టైం కూడా వీడియో తీస్తే బాగుంటుంది. అమ్మటే స్కూల్ నుంచి రాగానే వీడియో తీయమంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మార్నింగ్ అంతా కూర్చుంటారు కదా స్కూల్లో. అందుకని మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇది అద్దంకి బస్ స్టాండ్. ఇక్కడ కొత్తగా ఏమేమి పెట్టారని చూపిస్తాము. లలితా జ్యువెలరీస్ మన గుండు సార్ వాళ్ళది తెలుసు కదా. డబ్బులు ఊరికే రావు అంటాడు. అవును, డబ్బులు ఊరికే రావు. ఎట్లా వస్తాయి డబ్బులు? ఇక్కడ బస్సు తిరుగుతుంది. సిగ్నల్ వేసుకొని బాగా తిరుగుతున్నారు. ఈ కనిగిరి బస్సు అనమాట. ఇది కనిగిరి డిపోది బస్సు. అందుకని కనిగిరి వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తుంటారు. కనిగిరి విజయవాడ బస్సు అనేది చాలా ఫాస్ట్గా వెళ్తాయి అనమాట. ఆ బస్సులో కానీ వెళ్ళామంటే విజయవాడ ఒంగోలు నుంచి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే నైట్ టైం అయితే 1.5 hours 2 hours తీసుకెళ్ళిపోతారు విజయవాడకి. ఇంతకుముందు అయితే గుంటూరు అటు వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు గుంటూరు వెళ్ళట్లేదు అనమాట. గుంటూరు వెళ్ళకుండా ఓన్లీ విజయవాడనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. పుష్ప బ్యానర్ పెట్టారు ఇక్కడ. పుష్ప కృష్ణాలో అంట.
ఎన్నో తేదీ? 5వ తేదీ. డిసెంబర్ 5th. డిసెంబర్ 5వ తేదీ. డిసెంబర్ 5వ తేదీ అనమాట సినిమా రిలీజ్. ఆ రోజు చూద్దాము. ఆ రోజు ఎలా ఉండిద్ది అని చూద్దాం అప్పుడు. ఆ రోజు మేము మూవీకి నాన్న వెళ్దాంలే. ఎక్కడ చూడండి రైమాండ్స్, బబ్లీ మార్ట్, శివాని, సింగర్. ఈ సింగర్ది చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇస్మాయిల్ బిర్యానీ అదనమాట. ఇస్మాయిల్ బిర్యానీ. ఇక్కడ అంజలి షోరూమ్ ఉంది. అంజలి షోరూము. బిట్స్ అండ్ బైట్స్ అంటే అక్కడ ఇంతకుముందు రైమండ్ షోరూమ్ ఉండేది, అది తీసేస్తారనమాట. రైమండ్ షోరూమ్ ఇప్పుడు అక్కడ పెట్టారు. అరే అసలు వస్తుందో లేదో చూడు. వస్తుంది. 6 minutes వచ్చింది. ఆపేసి